అసలు ఉగాది హిందువులకు ఎందుకు నూతన సంవత్సరంగా చెప్తారో తెలుసా? ఈ రోజునే సృష్టికర్త అయిన బ్రహ్మ సృష్టిని ప్రారంభించారు. అందుకే మన హిందూ పంచాంగం ప్రకారం చైత్ర మాసం శుక్ల పాడ్యమి రోజున నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. సృష్టితో పాటుగా యుగం కూడా ఈ రోజునే ప్రారంభమైంది. గ్రహ నక్షత్రాలు, ఋతుమాసాలు, సంవత్సరాది రోజులు ఇవన్నీ ఈ రోజునే సృష్టించబడ్డాయి. అందుకే యుగం స్టార్ట్ అయిన రోజు కాబట్టి ఉగాదిగా జరుపుకుంటారు. అంతేకాదు, పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మ సృష్టి కార్యంలో ఉన్నప్పుడు సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాలను దొంగలించి సముద్రంలో దాచాడట. వేదాలు లేకపోతే కాలచక్రం స్తంభిస్తుందని బ్రహ్మ శ్రీ మహావిష్ణుని ప్రార్థించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం తీసుకొని సముద్రంలోకి వెళ్లి సోమకాసురుని సంహరించాడు. తరువాత వేదాలను యథాస్థానానికి చేర్చారు. ఆ తర్వాత సృష్టి ప్రక్రియ మళ్ళీ నిరాటకంగా కొనసాగింది. యుగాది అనే పదం నుంచి ఉగాది అనే పదం వచ్చింది. అంటే కొత్త యుగానికి ఆరంభం అని అర్థం. కాలక్రమేణా ఇది ఉగాదిగా పిలువబడుతోంది. ఇది ఉగాది వెనుక ఉన్న గొప్ప పురాణ కథ. మీ అందరికీ శ్రీకృతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.